అలా వెళుతూ వెళుతూ ఉండగా ఆవిడ అన్నదట, మీరు చూసారా వర్షాకాలంలో రోడ్డు పక్కన కొన్ని చిన్న చిన్న మొక్కలు వస్తూ ఉంటాయి. బొబ్బాస్కాయ మొక్కలని, జామకాయ మొక్కలని, బంతిపూలని, నారింజకాయ మొక్కలని, నిమ్మ మొక్కలు, చిన్న చిన్నవి ప్లాంట్స్. అందులో ఒక రోజు అతనికి బొబ్బాస్కాయ మొక్క కనిపించిందంట. ఆ మేడం అందట, ఒరే నాకు బొబ్బాస్కాయ అంటే చాలా ఇష్టంరా అందట. వెంటనే ఈ వ్యక్తి వెళ్ళి టక్మని కోసి, ఇదిగోండి మేడం అని ఇచ్చేస్తే మేడం గారు వెంటనే సో స్వీట్ ఆఫ్ యూ అని చెప్పి తీసుకుని ఇంటికి వెళ్ళి కప్పెట్టుకుందట. రెండో రోజు మరొక బంతిపూ మొక్క, మూడో రోజు మామిడికాయ మొక్కలు తెలుసు కదా, పాడేస్తాం, టెంక వచ్చేస్తుంది. మామిడికాయ మొక్క కూడా దొరికిందట, మొక్కలు బాగున్నాయి. నాలుగో రోజున ఒక పెద్ద జాక్ ఫ్రూట్ అంటే పనస చెట్టు కనబడ్డదట. ఒరే నాకు పనసకాయ అంటే చాలా ఇష్టంరా, నేను చిన్నప్పుడు పనస్తోళ్ళు తినేసేసి ఆ పిక్కల్ని కాల్చుకుని తినేదాన్ని, చాలా ఆరోగ్యం అట, మంచి ఫైబర్ కంటెంట్ అంటది, నాకు చాలా ఇష్టంరా. అంటే మీరు ఆగండి మేడం నేను కోస్తాను ఆగండి అని చెప్పి ఇటు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ మొక్కను వేళ్ళ చేత పట్టుకుని ఇలాగ పీకేసినట్లు ఈ చెట్టును కూడా పీకేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాడు, రావట్లే. కాలు దానికి వేసి రెండు చేతులతో దాన్ని పట్టుకుని పొట్టను దానికి ఆనించి అన్నాడంట, వత్తలేదంట. మీకు విషయం చెప్పిన, వాడు లైఫ్ లాంగ్ ట్రై చేసినా ఆ మొక్క రాదు, ఆ చెట్టు రాదు. ఎందుకంటే ద ట్రీ వాజ్ రూటెడ్ అప్ విత్ ది ఎర్త్ సో పవర్ఫుల్లీ అండ్ డీప్లీ. ఆ చెట్టు నేలకు లోతుగా శక్తివంతముగా నాటబడింది గనుక ఎవరూ కూడా దాన్ని ఏమాత్రమో పీకి వేయలేరు. ఈ మాటలు వాళ్ళకి ఇస్తున్న ప్రియమైన దైవజనాంగమా, నేటి సమాజమైన మన అందరము కూడా వాక్యము చేత అట్టి రీతిలో లోతుగా నాటబడాలి. వాక్యము చేత మనం పైన మొక్క వల్ల నాటబడితే ఏ శోధన వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇరుకు ఇబ్బంది వచ్చినా యూ విల్ బి ప్లగ్డ్ అవుట్ వెరీ ఈజీలీ. చాలా సునాయాసముగా నువ్వు పెరిగి వేయబడతావు. కానీ వాక్యము చేత, వాక్యమనే సమభూమిలో నువ్వు లోతుగా నాటబడితే, లోతుగా వెళ్ళగలిగితే ఏ శోధన వచ్చినా, ఏ గాలి తుఫాను వచ్చినా మన వాక్యములో నుంచి పడిపోము. దేవునికి స్తోత్రం. అందుకే మొక్క దేవుడికి అర్థమై అంటాడు, పేతురా అన్నాడు, బోధకుడా చెప్పు, ఏం పడ్డాయి? అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డాము కానీ మాకేమీయో కానరాలేదు. ఒక పని చేయనైనా, నీవు కుడి పక్కన వెయ్యి అని చెబుతూ అక్కడ మంచి మాట చెప్పాడు దేవుడు. ఏమన్నా చెప్పనా, లోతునకు నడిపించు అని అన్నాడు. జాగ్రత్తగా ఆలోచండి. సముద్రంలో ఎవడైనా పక్కన అంటే ఒడ్డును కనుక చేపలు వేశారనుకోండి, పెద్ద పరుగులని, బెత్తులని, చిన్న చిన్న రొయ్యలను దొరుకుతాయి. అదే వ్యక్తి లోతుగా వెళ్ళాడు అనుకోండి, శ్రేష్టమైన మత్స్య సంపద వస్తుంది. మీరు పేపర్లు చదివి ఉంటారు, శ్రీలంక జాలర్ని భారతదేశ కోస్ట్ గార్డులు అరెస్టు చేశారు అంటాడు. అంటే మన బంగాళాఖాతంలో వాళ్ళకి వారు ఏం చేశారు, వచ్చేసారు. ఎక్కడి నుంచి? శ్రీలంక నుండి ఇంత లోతుకు వచ్చేసారు. ఎందుకు అంత లోతుకు వచ్చారు? శ్రేష్టమైన మత్స్య సంపదను సంపాదించడానికి. ఈరోజు నేను కూడా మీ అందరికీ వాక్యం ఎరిగిన వారు గనక ఒక లోతైన వాక్యాంశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక లోతైన పాఠాన్ని మీ ముందుంచి నా వాక్యాన్ని ముగింపులోకి నేను తీసుకొస్తాను. పిల్లలను బేస్కెళ్ళి ఒక ఎక్స్పోజిటరీ ప్రీచర్ని ఒక 10 అంశాలు తీసుకోను, 10 పాయింట్లు తీసుకోను, ఒకే అంశాన్ని తీసుకుంటాను, దాన్ని మొత్తం వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మీరు అందరూ ఏం చేస్తారంటే ఈ సెవితాలకించి ఈ సెవితూ ఎదురుగాను కదా, చక్కగా రాసుకోండి, చక్కగా రాయండి, నాతో పాటు ధ్యానం చేయండి. ముసిగేస్తారా సిస్టర్ గారు మీరు? రైట్, నువ్వు కూడా వేయమ్మా. అమ్మ నువ్వు వేయవా? వేయి, సరిగా అది ముందు క్రమే వస్తుంది, తర్వాత భక్తి అయినా మరి ఏమన్నా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రండి, లేవియ కాండానికి దయచేసి మీ శ్రద్ధను తెరవండి. 23వ అధ్యాయం 40వ వచనాన్ని 39వ వచనం మనం చదువుకుందాం. లేవియ కాండము 23:39. అయ్యబాబు. అయితే 7వ నెల 15వ దినమున మీరు భూమి పంటను కూర్చుకొనగా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. మొదటి దినము విశ్రాంతి దినము, 8వ దినము విశ్రాంతి దినము. మొదటి దినమున దబ్బ పండ్లను, ఈత మట్టలను
గొంజి చెట్ల కొమ్మలను నిరవంజి చెట్లను పట్టుకుని 7 దినములు మీ దేవుడని యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అట్లు మీరు ఏటేటా 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. ఇది మీ తరములలో నిత్యమైన కట్టడ. 7వ నెలలో ఆచరింపవలెను. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలు రప్పించినప్పుడు పర్ణశాలలో నివసింపజేసితునని ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలో నివసింపవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి చెప్దాము సార్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దైవజనాంగమా, ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏమిటంటే మీరు పర్ణశాలలలో నివసింపవలెను. దయచేసి మీరు తలపైకి ఎత్తాలి. లేవియా కాండం ఎలాంటిదనంటే ఒక సనాతన ధర్మంలో హైందవ సహోదరులకు ఋగ్వేదము అనేది ఎంత ఫేమస్సో మన క్రైస్తవ ఆచరణలో కూడా ఈ యొక్క లేవియా కాండం అనేది అంత ఫేమస్. ఋగ్వేదంలో తద్దినాలు ఎలాగ పెట్టాలో, పిండాలు ఎలాగ పెట్టాలో, నోములు ఎలాగ వెయ్యాలో, వ్రతాలు ఎలాగ చేయాలో, షష్ఠపూర్తి ఎలాగ చేయాలో మొదలగు విషయాలన్నీ వారు గైడ్ అనేది అందులో ఉంటుంది. మన పరిశుద్ధ గ్రంథంలో కూడా భూస్థాపన ఎలాగ చేయాలి, శంకుస్థాపన ఎలాగ చేయాలి, బాలెంతలి విషయంలో ధర్మం ఏంటి, మందిరం ఎక్కడెక్కడ కట్టాలి, మందిరం కట్టినప్పుడు బొమ్మలు ఎక్కడ పెట్టాలి, ఈ విషయాలన్నీ మనకి ఎక్కడ ఉంటుందంటే లేవియా కాండంలో ఉంటాయి. కాస్త ధ్యానం చేయడం కష్టమే, అలాగని అసాధ్యమైతే కాదు. కాస్త లోతుగా అర్థం చేసుకుంటే లేవియా కాండము చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. లేవియా కాండంలో 5 బలులు 5 పండుగలు ఉన్నాయి. చెప్పండి ఒకసారి. అదేరా అదే ఎంత స్లోగా ఉన్నారేమి, అసలు నా స్పీడ్కి మీరు చెప్పిన సంబంధం ఏదైనా సంబంధం ఉందా? ఆయనకి మేజర్లో చెప్పి మైనర్లో పన్నట్టుగా ఉంది గొడవ. కమాన్ చెప్పాలి, గట్టిగా గట్టిగా చెప్పాలి. 5 పండుగలు 5 బలులు ఉన్నాయి, చెప్పాలి. అందులో పండుగలలో ప్రప్రదమైన పండుగ నెంబర్ 1 పస్కా పండుగ, చెప్పండి. పులియని రొట్టెల పండుగ, చెప్పండి. బూరధ్వనుల పండుగ, చెప్పండి. కోతకాలపు పండుగ, చెప్పండి. 5వదిగా పర్ణశాలల పండుగ, చెప్పండి ఒకసారి. పర్ణశాలల పండుగకు మరో పేరేం పేరంటే గుడారముల పండుగ అని కూడా అంటారు. పిల్లరా, ఈ 5 రకాల బలుల్లో చిట్ట చివరి పండుగ ఎవరంటే మంచి పండుగ ఉంది. ఆ పండుగ పేరు పర్ణశాలల పండుగ. దేవుడు పర్ణశాలల పండుగ ఎందుకు చేయమని చెప్పనా? నన్ను చూడండి. ఇది ఏమాత్రం ఉంది, ఇది ఏమాత్రం చిన్నగా ఉంది కదా. ఈ మాత్రం గుడారాలలో ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఉండేవారు. ఇక్కడే అమ్మ, ఇక్కడే నాన్న, ఇక్కడే తాత, ఇక్కడే మా అమ్మ, ఇక్కడే అల్లుడు, ఇక్కడే కోళ్ళు, ఇక్కడే కూతురు, ఇక్కడ అల్లుడు గారు, అన్నీ ఇక్కడే. అక్కడే బాత్రూమ్కి వెళ్ళేవాడు పిల్లడు, అక్కడే మట్టేసి పిల్లందరూ అక్కడే భోజనం చేస్తుండేవారు. అక్కడే పిల్ల యూరిన్కి వెళ్ళేవాళ్ళు, అక్కడే మట్టేసుకుని ఇసుకేసుకుని అక్కడే పడుకునేవారు. దుర్భరమైన జీవితాన్ని జీవించేవారు. అలాంటి వారిని దేవుడు ప్రేమించి వారు కట్టని కోటలను నాటని తోటలు ఇచ్చి అద్భుతమైన ప్రాంతాలు పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఇచ్చాడు. ఇస్తే నేటి తరం ఏం చేసిందంటే దేవుణ్ణి మరిచిపోయింది. ఎలాంటి వాళ్ళము, ఎలాంటి స్థితిలోకి వచ్చామో అని మరిచిపోయి వీళ్ళు మీసాలు మిలెత్తమాట, మా బాబు గొప్పడు అందుకే సూపర్ బిల్డింగ్ కట్టాడు అంటాం మొదలెట్టారు. దాంతో దేవుడు ఏం చేశాడంటే ఇలా గాదిల సంగతి, ఒరే అప్పుడప్పుడు మీరు ఏం చేయాలంటే మీ గతాన్ని జ్ఞాపకం పెట్టుకోండిరా. ఒకప్పుడు మీరు పర్ణశాలలో ఉండేవారు కదా, అలాగ మరలా సంవత్సరానికి ఒక్కసారైనా ఉండండి, లేకపోతే మీరు భూమి మీద నిలబడతలేదురా, మిడిసిరాలు పోతున్నారా అబ్బాయిలు అని చెప్పి వారి గతాన్ని జ్ఞాపకం చేయడానికి దేవుడు ఒక పండుగ ఆచరించమన్నాడు. ఆ పండుగ పేరే పర్ణశాలల పండుగ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పండుగ ముఖ్య ఉద్దేశం ఏంటి చెప్పనా? ఈజ్ టు బ్రింగ్ బ్యాక్ యువర్ మెమరీస్ ఇన్ ద పాస్ట్. నీ గత జీవితంలో నువ్వు ఎలాంటి బ్రతికేదానివి, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు, ఎప్పటికప్పుడు మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవడానికి, మన గత జీవితం ఏంటో జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు చెప్తున్నాడు పర్ణశాలల పండుగను ఆచరించండి. దావీదు సంగతి బాగా అర్థం చేసుకుని అన్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన మేళలో దేనిని
మరువకు. ఎందుకంటే మరిచిపోయే జనాంగము కాబట్టి. అయ్యా మరిచిపోయే జనాంగం, మరి ఎక్కడ పర్ణశాల, ఎక్కడ ప్యాలెస్, ఇలాంటి స్థితినిచ్చిన దేవుడిని మరిచిపోకని చెప్పి ఎప్పటికప్పుడు దేవుడు ఏం చేస్తుంటాడు, మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మొన్న నేను కాకినాడ వెళ్ళి మాధవపట్నంలో ఒక మంచి సంఘం, అది ఈ మాదిరిగా ఉంది, అక్కడ వాడబడ్డాను. వారు ఏం చేశారంటే ఆ రోజు టైగర్ రొయ్యలు ఒకటి, పీతలు ఒకటి, పులసల చేపలు ఒకటి, రకరకాల అంటే నేను అప్పుడప్పుడు స్టేటస్లో పెడుతుంటాను వీటిని, బ్రోకలీ ఒకటి, లెట్యూస్ ఒకటి, వీటన్నీ పెడుతుంటా. అలా స్టేటస్ను ఫాలో అయ్యే వ్యక్తులు కదా, యూట్యూబ్లో కొందరు ఫాలో అవుతారు కదా, సేమ్ దింపేశారు అక్కడ. నేను శుభ్రంగా భోంచేశాను, పడుకున్నాను. ఫోన్ చేసింది మా అమ్మ, బాబుగా ఎక్కడున్నావు అని. అమ్మ కాకినాడలో ఉన్నానమ్మా, డేవిడ్ కుమారయ్య గారి పరిచయలో వాడబడుతున్నానమ్మా అన్నాను. ఏం కూర బాబుగా అంది మా అమ్మ. మొత్తం ఎన్ని చదివేసాను. హోటల్లో చదువుతారు కదా, ఏముంది అనకంటే కుండ బిర్యానీ ఉంది, ఆ బిర్యానీ ఉంది, అలా చదువుతారు కదా, అలా మొత్తం చదివేశాను. మా అమ్మ ఏమన్నా చెప్పనా, పోన్లే బావా దేవుడిని దీవించి వాడుకుంటున్నాడు. ఒకప్పుడు పచ్చి అరటికాయని బెల్లంలో కలిపి ముంచుకొని తిని వెళ్ళి సేవ చేసేవాళ్ళు కూడా ఒక్కడ ముద్దెట్టేవాడు కాదు మాకు. ఒకప్పుడు రే చాకలోళ్ళు గంజి ఇంటింటికి తిరిగి గంజి పట్టుకొచ్చారు, ఐడియా ఉందా? అమ్మ గంజి ఉంటే ఇవ్వండి అని చెప్పి అలా గంజి పట్టుకొస్తే ఆ గంజి తీసుకుని 2 మిరగాయలు నంచుకుని మేము తినేవాళ్ళు కూడా. అలా తింటే నాకు మాదిరిగా వస్తే నీకు పాలిచ్చి ఉండరా బాబు, అలాంటి స్థితిలో నుంచి ఇలా టైగర్ రొయ్యలు తింటున్నావు, దేవునికి స్తోత్రం. మా అమ్మ ఎందుకన్నా నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నా బ్రతుకేంటో నా కళ్ళ ముందు కనబడింది. అది దేవునికి స్తోత్రం. ఈరోజు నా కళ్ళ ముందు ఉన్న దాన్ని బట్టి నేను అతిశయించట్లేదు. నేను వాడుతున్న కారులను బట్టి, నాకున్న బిల్డింగ్ని బట్టి, నేను వేసిన డ్రెస్ని బట్టి ఐఎమ్ నాట్ బోస్టింగ్ మై సెల్ఫ్. నేను అతిశయించుకోవట్లేదు, ఎందుకంటే ఇదేది నా బ్రతుకు కాదో. నేటి సంఘం నేర్చుకోవాల్సిన పాఠం కూడా ఇదే. ఎప్పటికప్పుడు ఏ తల్లి మనకు చేయి పట్టుకుని నడిపించిందో, ఏ తండ్రి మనకు భుజము తట్టి ప్రోత్సహించాడో, ఏ తల్లి తండ్రి అయితే వాళ్ళు తినక మనల్ని పెంచి పోషించారో, ఏ పెద్దలైతే మన కొరకు ప్రార్థన చేశాడో, ఏ సేవకుడైతే మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో, ఆ గత జీవితమును మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకము చేసుకుని వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తాలి. హల్లెలూయా. మీలో చాలామంది సతీష్ కుమార్ గారు తెలుసు కదా. హలో, మరి మాట్లాడరాయి తెలుసు కదా. మీకు విషయం చెప్పనా, శనివారం ఇంట్లో భోజనం ఏంటో చెప్పనా, పచ్చిపులు చేసుకుని తింటాడు ఆయన. శనివారం ఇంట్లో పచ్చిపులుసు అట. ఎవరు అడిగారట, సార్ మీరు తలుచుకుంటే బ్రోకలీ తినొచ్చు, మంచి ఫుడ్ తినొచ్చు, ఏంటి సార్ పచ్చిపులుసు అంటే, నా బ్రతుకు ఒకప్పుడు దీంతోనే ఆరంభించబడింది అయ్యా. ఈరోజు నా గతాన్ని మర్చిపోకుండా ఉంటానని అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా నేను నేల మీద పడుకుంటాను, పచ్చిపులుసు చేసుకుని తింటాను అని చెప్పాడట. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. కానీ ఈరోజు సమాజంలో మనుషులందరూ ఎంత దారుణంగా ఉన్నారంటే, కాస్త మంచి బట్టలు వేసుకుంటే చాలు, ఓ మాదిరి బిల్డింగ్లో ఉంటే చాలు, కొంచెం బైక్ మీద వెళ్తే చాలు, ఒక 3 పూటలు వేడివేడి అన్నం వేడివేడి కూర తింటే చాలు, గతాన్ని మొత్తం మర్చిపోతూ ఉంటాం. కానీ పర్ణశాలల పండుగ చెబుతుంది, నీ గతమును ఎప్పటికప్పుడు నువ్వు ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఈ పర్ణశాలల పండుగలో దేవుడు 4 వస్తువులకు చోటిచ్చాడు. పిల్లల పరిశుద్ధ గ్రంథంలో పర్ణశాలల పండుగ దేని గుర్తు అంటే పరలోక రాజ్యానికి గుర్తు. ఏలయనగా ప్రభు అంటాడు, ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచెను అని బైబిల్లో. అంత మాత్రమే కాదు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అని బైబిల్లో ఉంది. ఆల్రైట్, కెన్ ఐ ఓకే, ఇలా ఆపత్కాలంలో పర్ణశాలను దేవుడు వాడాడు, తర్వాత గుడారమును వాడాడు. తల పైకెత్తాలి. పర్ణశాలల పండుగ దేని గుర్తుగా కనబడుతుందంటే పరలోక రాజ్యాన్ని గుర్తు. రాస్తున్నారా తల్లి? రాయండి. పర్ణశాలల పండుగ పరలోక రాజ్యాన్ని గుర్తు. ఈ రోజుల్లో మీకు తెలిసిన పండుగ ఏంటి చెప్పండి ఒకసారి? కిస్మిస్ కదా. నిజమే, నేను జోక్ చేయలేదు. కిస్మిస్ బైబిల్ ఉంది. కుమారుని ముద్దు పెట్టుకునుడి, ఆయన
ముద్దెట్టుకపోతే కోపగిస్తారా? ముద్దెట్టుకపోతే కోపగిస్తారా? ఎస్. చూడండి, నా కొడుకు, నాకు 2 కూతుర్లు, ఒక కొడుకు. రాగానే కొడుకు ఎత్తుకున్నానుకో, కూతురు అని పెట్టుకుంటుంది ముఖం. వెళ్తూ కూతురు నా బంగారు తల్లి అన్నామంటే ఈడు ఏడ్చేస్తాడు. అది ఉడుకుమొత్తనం కాదు. నాకు వాళ్ళకున్న అఫెక్షన్ అలాంటిది అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం పగలెక్కడో ఉంటాను, రాత్రి ఎక్కడ ఉంటాను. నా జీవితంలో పుట్టిన ఇంతమంది 3 పిల్లలు కూడా నిద్రపోతున్నప్పుడు ఎక్కువ చూశాను వాళ్ళు. అందుకు ఉన్న ఒక్కగానే సమయం దాన్ని బాగా వాడుతున్నాను అనమాట. ఎందుకు వాళ్ళు కోపగిస్తున్నారు? తండ్రి మీద వారికి ఎఫెక్షన్. ఇప్పుడు దేవుడు ఎందుకు కోపగిస్తాడో చెప్పనా? నీ మీద ఆయనకున్న వాంఛ. నువ్వు దేవునితో క్రిస్మస్ మిస్ అయిపోయినా పర్లేదు, కానీ ఆయనతో ముద్దు మాత్రం మిస్ కాకూడదు. ముద్దు మిస్ అయిపోతున్నారు కాబట్టి పెద్దలందరూ అన్నారు, దాన్ని కిస్మిస్ అన్నారు. అది సంగతి అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకే పండగ? క్రిస్మస్ గొప్పది, ఇంకా ఈస్టర్ పండగ గొప్పది. జాన్వరి 1 కూడా మంచి గట్టిగా చేస్తారుగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా. అద్భుతం. దాన్ని కూడా మనం ఏం చేస్తాం? పండుగలా చేస్తాం. ఈ మధ్యన నువ్వు ఆహ్వానించినప్పుడు ఉపవాస ప్రార్థనా పండుగలు అంటున్నారు. అంటే సభలన్నీ వారికి ఏంటట? ఓ పండుగలు. ఈరోజు ఇదేది పండుగ కాదు చెప్పన. ఏదో పండుగ? పరలోక రాజ్యములోనికి మనం వెళ్ళడమే సంఘమునకు అసలు సిసలైన పండుగ. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే ప్రభు చెప్పిన మాట. పర్ణశాలల పండుగ ఈక్వల్ టు పరలోక రాజ్యము నాకు గుర్తు. మరి పరలోక రాజ్యం అనబడిన పర్ణశాలలో 4 విషయాలకు చోటు దక్కించుకున్నాయి. ఏంటంట? చదవండి సిస్టర్ గారు 40వ వచనంలో. మొదటి దినమున నెంబర్ 1 దబ్బపండు అండర్లైన్. తర్వాత 2, 3 నిరవంజి చెట్లు. తలపైకెత్త 4 విషయాలకు పర్ణశాలల పండుగలు, అదే పరలోక రాజ్యంలో చోటు దక్కింది. మొదటిగా దబ్బ పండ్లు, రెండవదిగా ఈతమట్టలు, మూడవదిగా గొంజి చెట్ల కొమ్మలు, 4వదిగా నిరవంజి చెట్లు. తలపైకెత్తండి. నేను చెప్పాను కదా బేసికల్గా మనం ఒక ఎక్స్పోజిటివ్ ప్రీచలమని. పై 3 వదిలేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే అన్నీ వెనకడికి సామెత కూడా ఉంది, పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్ అంటే. అలాగా అన్నీ కలిపి సాంబార్గా చేసేయడం కంటే మంచి ఫ్రై ఐటెం ఇవాళ నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో ఈరోజు నా టాపిక్ ఏంటంటే, నిరవంజి చెట్లకు పర్ణశాలల పండుగలో చోటెందుకు దక్కింది? హెడ్డింగ్ ఎట్టుండి ఒకసారి. పర్ణశాలల పండుగలో నిరవంజి చెట్లు. పర్ణశాలల పండుగలో నిరవంజి చెట్లు. విలోస్ ఎట్ ఫెస్టివల్ ఆఫ్ టాబర్నకల్. పర్ణశాలల పండుగలో నిరవంజి చెట్టుకు చోటు ఎలాగ దక్కిందో, హలో ఇలా చూడాలి. నిరవంజి చెట్టుకు చోటు ఎలాగ దక్కిందో సమాజమా జ్ఞాపకం పెట్టుకో. నిరవంజి చెట్టుకు చోటు ఇచ్చినట్లుగా సంఘమునకు కూడా పర్ణశాలల పండుగ అనబడిన, తన గుడారం అనబడిన పరలోక రాజ్యములో చోటు ఇవ్వడమే దేవుని యొక్క చిత్తము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. I want you to notice something. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మస్తకి వృక్షం అంది ఫేమస్, దాన్ని దేవుడు ఎక్కడ వాళ్ళే. సరళి వృక్షపు మ్రానుంది, దేవుడు దాన్ని ఇక్కడ. లెబనోను వృక్షాలు ఉన్నాయి, ఉక్లిఫ్ చెట్లు అంటాం కదా, పొడుగ్గెదుగుతాయి. అలా దేవదారు మ్రానులు పొడుగ్గా ఆకాశం అంటుకుంటాయి అన్నమాట. దాన్ని కూడా దేవుడు వాళ్ళే. దేవదారు మ్రానులు ఉన్నాయి, దేవుడు వాటిని కూడా వాళ్ళే. ఇవన్నీ విలువైన చెట్లమ్మా, విలువైన చెట్లు తండ్రి. ఇదేది వాడకుండా ఈ నిరవంజి చెట్టు ఎంత చీపో చెప్పనా? మన ప్రాంతంలో కచ్చిత్రం కంపలు అంటారు, తెలుసా మీకు? కచ్చిత్రం కంపలు అంటారు కదా, ముళ్ళు. దానికి ఎవడన్నా నీళ్ళు పోతాడా? ఎవడన్నా నాకు కచ్చిత్రం కంపలు ఉంటే ఇవ్వండి అంటే అంటే ఎవడన్నా అసలు ఎవడన్నా దాన్ని పట్టించుకుంటాడా? గాలికి పుడతాయి, గాలికి ఎగిరిపోతాయి. ఈ కచ్చిత్రం కంపలు ఎంత విలువలేనివో ఆ ఇజ్రాయెల్ దేశంలో నిరవంజి చెట్లు అంత విలువలేని చెట్లు. నా ప్రభు అంటాడు, విలువలేని ఆ చెట్టుకు వెలగలిగిన చోట, విలువలేని ఆ
చెట్లకు మిక్కిలి విలువ కలిగిన మిక్కిలి ప్రశస్తమైన పరలోక రాజ్యంలో చోటిచ్చినట్లు ఇక్కడ విలువ లేని నీకు నాకు, ఎవరికి అక్కరకు రాని నీకు నాకు, ఎవరికి పట్టింపు లేని నీకు నాకు పరలోక రాజ్యంలో చోటు ఇవ్వడమే నా తండ్రి అయిన దేవుని యొక్క చిత్తము. చప్పట్లు కొడుతూ ప్రభునామమును ఒకసారి మహిమపరచండి. హల్లెలూయా. విలువలేని చెట్లకు విలువ కలిగిన చోటు ఇవ్వడం నా దేవుని యొక్క చిత్తం. మరి అది జరగాలంటే నిర్వంజి చెట్లకు పరలోకంలో చోటు దక్కినట్లు మనము కూడా పరలోక రాజ్యంలో చోటు దక్కించుకోవాలంటే నిర్వంజి చెట్లకు ఒక 3 గుణాలు ఉన్నాయి. ఎన్ని గుణాలు ఉన్నాయి చెప్పాలి? ఎన్ని గుణాలు ఉన్నాయి? ఆ 3 గుణాలు ఏంటో వాక్యంలో చూపిస్తాను. అస్సలు బయటికి వెళ్ళను, మరలా వాక్యంలో చూపిస్తాను. ఒక 3 సంగతులు మీ కళ్ళ ముందు ఉంచి నిర్వంజి చెట్ల వలె మనము ఆ పర్ణశాలకు వెళ్ళడానికి ఈ రోజున మనందరూ తీర్మానం చేసుకుందాం. మొదటిగా నిర్వంజి చెట్లకు కూడా అంత పెద్ద గుణం ఏమిటి చూద్దామా? యెషయా గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనంలో మొట్టమొదటి గుణాన్ని దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. 44:4 నీటి కాలువల యొద్ద నాటబడిన చాలు చెప్పండి అందరూ నా వెనకాల. నీటి కాలువల యోరన, గట్టిగా చెప్పాలి, నీటి కాలువల యోరన నాటబడిన నిర్వంజి చెట్టు. ఇలా చూడండి చెప్తాను, తలపైకి ఎత్తాను. పరలోక రాజ్యంలో చోటు దక్కించుకు నిర్వంజి చెట్టుకున్న మొట్టమొదటి సద్గుణాన్ని దేవునికి వాక్యం ఇలాగూ మనకు సెలవిస్తూ ఉంది. ఇలాగూ సెలవిస్తుందంటే యెషయా భక్తుడు తన గ్రంథంలో గ్రంథస్థం చేసిన కొన్ని పాయింట్స్ ఆయన ఏమని రాశాడంటే, నిర్వంజి చెట్టుకున్న మంచి గుణం ఏంటంటే అదట నీటి యోరణ కాదట, డ్రైనేజీ యోరణ కాదట, చెరువు యోరణ కాదట, సముద్రము యోరణ కాదట, ఎడారిలో కాదట, మరెక్కడ? కాలువల యొద్దన మాత్రమే నాటబడతాయి. ఇందా మీరు చదవరు కదా 23:40లో కూడా ఏముంది అక్కడ? కాలువల యొద్ద నుండి నిర్వంజి చెట్టు అని అంటాడు. తలపైకెత్తాలి. వీరి నిర్వంజి చెట్టు లక్షణం ఏంటంటే అది కేవలం ఎక్కడ ఉంటుందని అంటే కాలువ ప్రక్కన నాటబడుతుంది. ఏంటి కాలువ ప్రక్కన నాటబడిపోతే పరలోకం వెళ్ళిపోయిందా? ఓ పని చేద్దామా మనందరం? ఇక్కడ మన గృహాలను అమ్మేసుకుని వస్తుంటే చాలా పెద్ద కాలువ చూశాను అక్కడ, దాని పక్క స్థలం కొనుక్కుందామా, వెళ్ళిపోదాం పరలోకం. ఈ పరిశుద్ధత, ఈ ప్రార్థన, ఈ సమర్పణ, ఈ మొక్కుబళ్ళు, ఈ కన్నీరు, ఈ ప్రతిష్టత, ఈ గొడవ గందరగోళం ఏమొద్దు, చచ్చిపోయినే డైరెక్ట్గా పరలోకం వెళ్ళిపోదామా? అమ్మ మనం పరలోకం వెళ్ళాలంటే ఉండాల్సింది కాలువ యొద్దన కాదు. ఇక్కడ సత్యం ఏంటంటే నిర్వంజి చెట్టు కాలువ యొద్దన ఉంటుంది అంటే అర్థం చెప్పనా? జాగ్రత్తగా ఆలకించండి. చెరువు నీరు కాలువ నీరు 2 ఒకటి కాదు. చెరువు సంగతి చూడండి. ఒకప్పుడు, ఇప్పుడు పర్లేదు, అందరికీ బాత్రూములు ఇంట్లో 2 3 ఉన్నాయి. ఒకప్పుడు ఇది మొత్తం అందరికి ఉదయాన్నే తమ శంఖానివర్తికి శుభ్రత కాస్త ఎక్కడ వాడేవారు? చెరువు నీళ్ళే వాడేవారు. తర్వాత ఒక చెరువు చుట్టూరు హోటల్స్ ఉండేవి. అక్కడ మనం తినిపడేసిన ఎంగిలి, మధ్యలో వేసిన చట్నీ, ఆడు వాడేసిన చెత్త, ఆడు ఇలాగ తీసేది అంతా ఎక్కడ పడేది? చెరువులో కడిగేసేవారు. గేదెలు ఉన్నాయా? తెలుసు కదా, గేదెలు ఎక్కడ తోముతారు? చెరువులో మంచి పీసు పట్టుకుని ఇలాగ తోముతారు. ఎక్కడది? చెరువులో. తర్వాత చెరువులోని నీటి మీద తేలియాడే పచ్చిక బయళ్ళను డయాటమ్స్ అని అంటారు. ఆ డయాటమ్స్ మీద ఏమవుతుందంటే ఈగలు లార్వాని పెడతాయి, దోమలు కూడా పిల్లలను పెడతాయి. తద్వారా ఈగలు దోమలు పెరిగి అంటువ్యాధులను బేభత్సంగా స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి. ఎవరి వల్ల? చెరువు వల్ల. ఇంకోటి, చెరువులో కనుక మీరు ఇలా అడుగు పెట్టారనుకోండి, అడుగు పెడితే లోపలికి వెళ్ళిపోతుంది. అది ఇలాగ తీసేటప్పటికి బురదమయం అయిపోద్ది. నేనేమంటే మొత్తం కలిసిపోద్ది బురద. అది నీట్గా చిరాగ్గా ఉంటుంది. ఇదంతా ఎవరి లక్షణం? చెరువు లక్షణం. ఏమనంటే ఈ చెరువులో చేపలు పెంచుతారు. ఏం పెంచుతారు? మీరు ఎప్పుడైనా చెరువు చేపలు ఉండి తిన్నారా? తినకండి ఇక నుంచి. కాలువ చేపలు మాత్రమే తినాలి. ఎలాగ చెప్తాను వినండి. మీకు కోళ్ళ ఫారం ఐడియా ఉంది కదా, మన ప్రాంతంలో ఉంది కదా.
కోళ్ళ ఫారంలో వేస్టేజ్ పెంటేస్తుంది కదా, దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఫ్యాక్టరీలకు పంపించి పెద్ద పెద్ద గ్రైండర్లు దాన్ని గ్రైండ్ చేసేస్తారు. చేసి నానబెట్టి అగ్గిపెట్టి, చూసారా అగ్గిపెట్టి ముందు చూసారా ఎంత ఉంటుంది, ముందు ఇలా ఇలా పుల్ల కాల్చినప్పుడు ముందు రెడ్ కలర్లో ఉంటుంది, ఆ రంగు అందులో వేసేస్తారు. వేసి దాన్ని ఎండబెట్టేస్తారు. ఎండబెడితే పంచదార పలుకుల్లాగా అది ఏం చేద్దంటే పైకి తేలిపోతాయి. ఇదంతా వాళ్ళు ప్యాకింగ్ చేసి అక్వేరియంలోనూ చెరువుల్లో చేపలకు ఆహారంగా వేసేస్తారు. ఇప్పుడు దాకా చెరువు చేపలు తిన్న పెద్ద మనిషి నువ్వేం తిన్నావు చెప్పనా, కోడి పెంట తిని బతికేసావు ఇప్పుడు దాకా. అర్థమైందా? అది తినడం వల్ల ఇలాంటి యవ్వన బిడ్డలకు నష్టమేంటి చెప్పనా, వాళ్ళ గుండెల మీద బరువు పెరిగిపోయి త్వరగా గైనకాలజికల్ క్యాన్సర్లు, గుండె జబ్బులు వచ్చి ఈ 13 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసులో యవ్వన ప్రాయంలో ప్రవేశించాల్సిన వాళ్ళు 9-10 సంవత్సరాలుగా యవ్వన ప్రాయంలోకి వచ్చేస్తారు. మొన్నేనండి ఎంత దారుణం, 3వ తరగతి అంట పాప, వాళ్ళమ్మ ఫోన్ చేసింది. దేనికమ్మంటే నానా ఇలా జరిగిపోయింది, ఏమందామంటే ఆమె యవ్వన ప్రాయంలో ప్రవేశించి ఎంత వయసు 3వ తరగతి పాప. ఎంత దారుణం చెప్పిన. తద్వారా ఏమవుతుందంటే భవిష్యత్తులు అంటే వీళ్ళకి బలం సరిపోదు, పెండ నిలబడదప్పుడు. చాలా చాలా ప్రమాదకరం. ఎవరి వల్ల? చెరువు వల్ల. ఎవరి వల్ల? మాట్లాడితే చికెన్ తినేస్తున్నారు పొలం అంటే బ్రాయిలర్ చికెన్ అని చెప్పి. ఆదివారం నాడు గుడి వత్తు ఈ పక్కనేమో బైబిలు, ఈ పక్కనేమో పెట్టింది కౌంటబ్బ పెట్టుకుని 2 కేజీలు కొట్టించినారా, ఇదే కదా మన బ్యాచ్ అంతానే. ఆదివారం ఏమానేసినా కానీ చికెన్ మాత్రం అది తిన్నావనుకో బిల్లే దెబ్బ గుండు జబ్బు వచ్చేసి ఏసు రక్తమే జయం ఎగిరిపోతావంతే. ఎంత బిళ్ళలు వేసుకున్నా షుగర్ కంట్రోల్ అవ్వదు. తింటే నాటుకోడి మాత్రమే తినాలి, బొంతకోడి కూడా మంచిది. ఈ చెరువులో చేప, ఈ బ్రాయిలర్ చికెను చాలా ప్రమాదకరమైనది. కానీ కాలువ లక్షణం ఏంటో చెప్పనా, చెబుతాను వినండి. కాలువలో మీరు అడుగు పెట్టారనుకోండి ఇసుక తగులుతుంది. ఇసుక ఎలా అవుతుంది అనుకున్నారు, నీరు ప్రవహించినప్పుడు రాళ్ళు తగులుకొని ఢీకొని మన కంటికి కనబడిన రేణువులు బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చి అది ఇసుకలా తయారవుతుంది. ఇసుక ఎక్కడ వస్తుందండి అంటే కాలువల్లో రాళ్లను కరగజేయనుంది బైబిల్లో. కాలువలో ఇసుక స్టార్ట్ అవుతుంది. అంత మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అతి ఆరోగ్యవంతమైన మొక్క ఉంది తెలుసా? ఏటా మొక్క ఏంటి చెప్పండి సార్. చదువుకున్నారు, బైపీసీ చదువుకున్నారా మీరు ఎవరైనా? నేను అడుగుతాను సమానం చెప్పండి. కాండముల మొక్క పేరు ఏం పేరు చెప్పనా? నాచు. కాండము లేని మొక్క అది ఎక్కడ చెప్పనా? కాలువలో ప్రవహించే నీరులో ఉంటుంది. ప్రవహించే నీరున దాన్ని చేపలు తిని బ్రతుకుతాయి, ఆరోగ్యవంతంగా ఉంటాయి. సింపుల్ ఒక మాట చెప్పనా, చెరువు నీరు అపవిత్రమైనది, కాలువ నీరు పారే నీరు. మీరంత చెత్తేయండి కొట్టుకుపోతుంది, ప్యాంపర్లు వేసేయండి పిల్లవాడిని కొట్టుకుపోతుంది, చెత్తేయండి కొట్టుకుపోతుంది. అసలు అక్కడ నీరు చెత్త అనేది కాలువలో ఉండదు. దాని అర్థం ఏంటి చెప్పనా తల్లి? కాలువ నీరు పవిత్రమైన నీరు. ఏనంటే ఆ పవిత్రమైన నీరు ఉన్న చోట ఎవరు ఎదుగుతున్నారంట? నిరవంజి చెట్టు ఎదుగుతూ వస్తుంది. దాని మర్మం చెప్పనా? నిరవంజి చెట్టు పరలోక రాజ్యంలో చోటెందుకు దక్కించుకుంది? పర్ణశాదల పండుగలో చోటెందుకు దక్కించుకుంది? ఇదిగో దేవునికి వాక్యం అంటుంది, నిరవంజి చెట్టు కాలువయోరన నాటబడినదై. అంటే అర్థం చెప్పనా, పవిత్రమైన చోట నివసించే మొక్క కనబట్టి నా ప్రభు అంటాడు, నిరవంజి చెట్ట పరిశుద్ధమైన చోట నాటబడిన దానా, పవిత్రమైన చోట ఎదుగుతున్న దానా, పవిత్రమైన చోట నీ వేర్లు పారుచున్న దానా, రా నీకు భూమిలో ఉండొద్దు, నా పర్ణశాదల పండుగలో ఉండని. పవిత్రతను ఇష్టపడే మొక్కతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఇందు మూలంగా యావత్ మంది ప్రజలకు తెలియజేయమన్నది ఏమనగా, ఇట్టి పర్ణశాదల పండుగలో నీవు నేను చోటు దక్కించుకోవాలంటే కాలువ యోరణ ఉండొద్దు, కానీ కాలువ కలిగిన పవిత్రతను మనము కలిగిన వారముగా ఉండాలి. బైబిల్ ఉంది, నాతో వెనకాల మీద చెప్పండి, యెహోవా ఎన్నటెన్నటికి నీ సన్నిధిలో
పరిశుద్ధతయే అనుకూలము. ఏటట? ఆయన సన్నిధిలో మన డ్రెస్ అనుకూలం కాదట, మన గ్లామర్ అనుకూలం కాదట, మన క్వాలిఫికేషన్, ఫినాన్షియల్ స్ట్రాటజీ ఇస్ నాట్ ది క్వాలిఫికేషన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో అది కాదట అనుకూలం. మరి ఏమిటట? మన పవిత్రత ఆయనకు అనుకూలమైనది. హల్లెలూయా. ఈ పాఠం ఎవరు చెప్తున్నారు మనకి? నిరవంజి చెట్టు చెబుతుంది. కాబట్టి పవిత్రతని ఇష్టపడి ఆ చెట్టుతో నా ప్రభు అంటాడు, హలో విలో, యూ డిజర్వ్ అ బెటర్ ప్లేస్, కమ్ టు ద పార్టీ. నీవు నా పర్ణశాలల పండుగలోనికి రా, అక్కడ ఒక విందు ఉంది, ఆ విందులో నీవు చేర్చబడదువుగాక. హల్లెలూయా. చెప్పండి అందరూ, షేయీరు మన్యం అనండి. యూ కాదురా, షేయూరు కాదు, షేయీరు అనండి. మన్యం. 40 సంవత్సరాలు ఇజ్రాయేలు ప్రజలు షేయూరు మన్యం చుట్టూ తిరిగారు. ప్రభువా, అమ్మా, కానానన్నావు, పాలు తేలు ప్రవహించే దేశం అన్నావు, అక్కడ సూపర్ ఉంటుంది, అందంగా మన దగ్గర దాఖలు దగ్గర పెట్టుకుని పొలమడి తినేసేవాళ్ళం కదమ్మా, ఈ కర్మేటమ్మా మనకి అంటుంటే బాధపడిపోతూ ఉంటే ప్రభు అంటాడు, ఇప్పుడు దాకా షేయూరు మన్యం చుట్టూ తిరిగింది చాలు, ఉత్తర దిక్కుకు తిరగండి అన్నాడు. అమ్మయ్యా అని అందరూ ఉత్తర దిక్కుకి తిరిగారు. తిరిగితే అడ్డంగా యోర్దాను అడ్డం వచ్చేసిందంట. ఎలాగలగలగా యోర్దాన్ అడ్డం వచ్చేసిందంట. యోర్దాన్ అడ్డం వస్తే, అయ్యో బాబు, నాకు తెలుసు ప్రభువా, ఈ యోర్దాన్ దాటగలడా? ఎర్ర సముద్రం దాటేసాం ఏదో అయాల లక్కీగా. యోర్దాన్ దాటడం హైలీ ఇంపాసిబుల్. ఎందుకు చెప్పిన, 365 రోజులు అది వేగంగా ప్రవహిస్తూనే ఉంటుంది. దాన్ని స్విమ్ చేయడం హైలీ ఇంపాసిబుల్, కష్టం. దేవా, బుక్ అయిపోయాం, ఆపవా, ఒక అద్భుతం చేయవా, ప్లీజ్ 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 అంటుంటే నా ప్రభు అంటాడు, నేను రేపు మీ మధ్యలో అద్భుత కార్యం చేస్తాను, ఈరోజు మీరు పరిశుద్ధపరుచుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ కూర్చుని జీవితంలో పర్ణశాలల పండుగలకు వెళ్ళాలని ఆశపడుతుంటే నీ ముసుగు కాదు ప్రాముఖ్యం. పర్ణశాలల పండుగలకు వెళ్ళాలంటే తెల్ల వస్త్రాలు కాదు ప్రాముఖ్యం. నీవు పరలోక రాజ్యాలకు వెళ్ళడానికి ఇలా కూర్చున్నంత మాత్రం పరలోకం వెళ్ళవు. కూర్చుంటే ప్రభు స్తోత్రం, నిలబడితే ప్రభు స్తోత్రం అని చెప్పి బైబిల్ ఇలాగ పట్టుకెళ్ళిపోతే వెళ్ళవు. కానీ రాత్రి పడుకున్నప్పుడు నెత్తి పక్కన పట్టుకుంటే పరలోకం వెళ్ళవు. కానీ నెత్తి ప్రక్కన పెట్టబడిన వాక్యం నెత్తిలో ఉంటే పరలోకం వెళ్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. గుండెల మీద ఉన్న వాక్యం గుండె లోతులో ఉంటే దెబ్బక పరలోకం వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. దేవుడు పరలోక రాజ్యానికి చోటు ఇవ్వాలంటే యువర్ క్యాస్ట్ డజంట్ మ్యాటర్, యువర్ క్లెయిమ్ డజంట్ మ్యాటర్, నీ కులగోత్రము డబ్బు ముఖ్యము కాదు, నీ పవిత్రత, అదే యువర్ క్యారెక్టర్ మ్యాటర్స్ ఇన్ టు ద సైట్ ఆఫ్ గాడ్. దేవునికి దృష్టిలో నీ క్యారెక్టర్ను మాత్రమే దేవుడు చూస్తాడు. యవ్వన అమ్మాయిలతో మాట్లాడుతున్నాను, ప్రత్యేకించి అమ్మాయిలతో మాట్లాడుతున్నాను. ఈ మధ్యన నేను 2005లో 10th రాశాను. 2005లో 10th రాశాను. అప్పుడు రావిపాటి దుర్గారావు నాకు ఉండేవాడు. సత్య అనే అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పడానికి ఆడికి 8 సంవత్సరాలు పట్టింది. ఎలాగా? హలో, మాట్లాడతలేదు ఎవరి అయి చెప్పాలి. ఎలాగలగా చెప్పని ఎందుకో, అమ్మంటే భయం ఉండేది, నానంటే భయం ఉండేది, దుర్గా టీచర్ అంటే భయం ఉండేది, తెలుగు మాస్టర్ అంటే భయం ఉండేది, హెడ్ మాస్టర్ జోసఫ్ నూతన పట్ల జోసఫ్ లివింగ్స్టన్ మాస్టర్ అంటే భయం ఉండేది. ఇప్పుడు నేటి కుర్రోళ్ళకి, నేటి అమ్మాయిలకి భయమే లేదు. మొన్న ఫేస్బుక్లో మెసేజ్ పెడతారు, అదే రోజు ఇన్స్టాగ్రామ్లోకి వాట్సాప్లోకి వెళ్ళిపోతారు, నిన్న మెసేజ్ పెట్టేసుకుంటారు, ఈ రోజున లవ్ యూ లవ్ యూ లవ్ యూ అని చెప్పేసుకుంటారు. అమ్మ జాగ్రత్తగా ఆలోచించండి. నీ శరీరం మీద వాంఛ ఒకడుకుంటే, సారీ మరి ఓపెన్గా మాట్లాడుతున్నా, నీ మీద మోజు వాడుకుంటే, నిన్ను ఎలాగైనా అనుభవించాలి అని కనుక వాడు అనుకుంటే, నీ పవిత్రత చెడగొట్టాలి అని కనుక వాడు అనుకుంటే, మీ అమ్మ గుడ్ మార్నింగ్ అని చెప్పదు, మీ నాన్న గుడ్ మార్నింగ్ అని చెప్పడు, మీ అన్న తమ్ముడు గుడ్ నైట్ అని చెప్పడు, వాడు చెప్తాడు నీకు గుడ్ మార్నింగ్ రా, గుడ్ నైట్ మా, మళ్ళీ మధ్యాహ్నం తిన్నావారా, ఊడిపోయావరా, రాలిపోయావరా అని పిలిచి నువ్వేమనుకుంటా, అయ్యి బాబు ఇది ఎవడో ఎంత మంచోడో,
నా మీద ఎంత ప్రేమ ఉంది ఇటుక, మా అమ్మ కూడా అడుగుతలేదు తిన్నావా అమ్మా ఉన్నావా అని. ఇటు ఎవడో తిన్నావా ఉన్నావా అని అడుగుతా. అమ్మ మళ్ళీ చెప్తున్నానే, ఇటువంటి వ్యక్తి నీ లైఫ్లో నమ్మొద్దు, నీ లైఫ్లో నమ్మొద్దు. ఒక ఆడపిల్లగా నీకు నాస్తి చెప్పనా, బ్యాంక్ బ్యాలెన్స్లో మీ నాన్నగారు 10 లక్షలు దాయడం కాదు నీ బ్యాంక్ బ్యాలెన్స్. ఏమనుకోవద్దే, పురుషుని చేత ముట్టని నీ శరీరమే, అదే నీ ఆడతనమును పరిశుద్ధంగా కాపాడుకోవడమే దేవుడు నీకు ఇచ్చిన ఏకైక ఆస్తి. దాన్ని నీవు ఇటువంటి సేవకులు విరుద్ధని జతపరుస్తున్నాను, భార్య భర్తను ప్రకటిస్తున్నాను అన్నప్పుడు ఆ మంచం ఎక్కవు చూసావా, ఆ పొరిపెక్కవు చూసావా, ఆ వ్యక్తికి సజీవ యాగముగా, అదే ఆ వ్యక్తికి నీ జీవితాన్ని సమర్పించడమే పవిత్రతకు తార్కాణం. అవకాశం ఉంది కదని ఓయో రూముల్లోకి, అవకాశం ఉంది కదని పార్కుల్లోకి, అవకాశం ఉంది కదని చర్చెస్లోకి, అవకాశం ఉంది కదని క్లాస్ రూమ్లోకి నచ్చినట్టుగా వెళ్ళిపోతే జాగ్రత్త, దేవుడు చూస్తూ ఊరుకోడు అన్న సంగతి మీకు సవినయంగా జ్ఞాపకం చేస్తున్నాను. యవ్వన కాలంలో నీకు పవిత్రత అనేది ఉండాలి. ఈ స్థరం ఎలాంటిదో చెప్పనమ్మా మీకు. ఏ ఒక్క భార్య ఒక్క పురుషునితో సంతృప్తి చెందని దినాలు ఇవి. ఏ ఒక్క భార్య, ఏ ఒక్క భర్త ఒక్క స్త్రీతో నాకు చాలు నా భార్య ఉంది అని అనుకోడు. ప్రతి ఒక్కరూ వేరే వారి వైపు చెడు మనసుతో చూసేవారే. అదే వయసులో నీకు అక్క ఉంటుంది, అదే వయసులో నీకు ఆంటీ ఉంటుంది, అదే చిన్నమ్మ ఉంటుంది, అదే వయసులో నీకు మేనత్త ఉంటుంది, అదే వయసులో నీ కూతురు ఉంటుంది. స్టిల్ మోహపు చూపుతోనే చూస్తున్నావు. అలా కారణం ఏంటి చెప్పనా, సంతృప్తి చెందని దినాలివి. ఈ మధ్యన ఫోన్ ఇచ్చేశారండి నాన్నగారు, ఫోన్ ఇచ్చేశారండి వీళ్ళందరికీ. ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు? శాంతిరాజు గారు వచ్చారండి, శామ్యులయ్య గారు వచ్చారు, గుబుక్కుని టీ పెడదామంటే పాలు లేవండి, మీరు అర్జెంటుగా వస్తా ఒక ఉల్లిపాయ పకోడిని కొంచెం టీ కట్టండి అని చెప్తామని మీకు ఫోన్ ఇచ్చింది. ఎందుకో చెప్పనా, మీ ఆయనగారు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతే పులిహోర కలుపుతామని కాదు, ఇంగువ వేసి మామిడికాయ పులిహోర వేసి, మళ్ళీ దెబ్బకైతే కూడా పులిహోర వేస్తాం మధ్యన కొత్తగా, దెబ్బకైతే పులిహోరట, మామిడికైతే అందరూ ఇంగువ వేసి ఇంకొక అబ్బాయిలతో పొరుగువాని భర్తలతో మాట్లాడతామని కాదు, పాస్టర్ గారండి పాపకు బాగాలేదండి కొంచెం వచ్చి ప్రార్థన చేయరా అని మంచి మాటలు చెబుతామని. నాబోటి వ్యక్తి యూట్యూబ్లో వాక్యాలు పెడితే, పవిత్రత కోసం వాక్యం చెప్తే అది షేర్ చేసి 10 మందికి ఉపయోగిస్తామని, మీ పాస్టర్ లాంటి వాళ్ళు డైలీ వాక్యాలు పెడితే అది స్టాటస్లో పెట్టి 10 మంది కన్నా సువార్త అందజేస్తామని. అంతేగాని ఎవరైనప్పుడు బాత్రూంలో కూడా ఫోన్ తీసుకెళ్తామని కాదు. కొందరికి బాత్రూంలో కూడా ఫోన్ తీసుకెళ్ళిపోవాలి. అంత దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోరు. ఎందుకు చెప్పనా, పవిత్రత అంటే అర్థము తెలియని లోకంలో మనందరం ఉంటే, ఈ నిర్వంజ చెట్టు నీకు పాఠం చెప్పడం లేదా? ఈ నిర్వంజ చెట్టు నీకు బుద్ధి చెప్పడం లేదా? ఒక భర్తగా నీ భార్యకు నువ్వు నమ్మకంగా ఉండాలి, ఒక భార్యగా నువ్వు భర్తకు యథార్థంగా ఉండాలి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించేవారముగా మనందరం ఉండాలి. మన చూపులు యథార్థంగా ఉండాలి, మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి, మన మాటలు పరిశుద్ధమైన దాన్ని కలిగి ఉండాలి. ఇలాంటి జీవితాన్ని కనుక కలిగి ఉంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభు చెప్తున్నాడు, నీవే ఆ నిర్వంజ చెట్టువి, పర్ణశాదల పండుగలోనికి వెళ్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన అబ్రహాం గారు పాడుతున్నారు, పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు ఉందురు. మీరు పని చేయండి, నేను పాడతాను, ఆయన పిప్పి పిప్పి అంటాడు, మీరు నా ఇంకా అలా చూడండి. ఇంకెందుకు వచ్చింది గొడవ, ఏం వద్దు ఇంకా కదా. నీదంతా పాడుతూ తీగ ప్రోగ్రాం అంట, నేనేమో కంటెస్టెంట్ అంట, వీళ్ళిద్దరు జడ్జిలు అంట, మీరు అందరూ జడ్జిలు అంటే, మీరు ఒక జడ్జి విఐపీలు అంటే అలా చూస్తారంట. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమ 2 చేతులు పైకెత్తి కొడదాం. 1 2 3. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు
స్వరమెత్తి పరిశుద్ధుడు పాడాలి. పరిశుద్ధుడు అతి వెరీ గుడ్. గాన ప్రతి గానములు చేయుచు ఉందూరు. మళ్ళా పరిశుద్ధుడు, కమాన్. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచు ఉందూరు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు, వేల్పులలో సమము లేని గొప్పవాడు. ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి కలిగిన మనము పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వారముగా ఉంటే నిర్వంజి చెట్టు పర్ణశాలకు వెళ్ళినట్లు మనము కూడా పర్ణశాలల పండుగలోనికి వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాట్స్ మై ఫస్ట్ క్యారెక్టర్. రెండో లక్షణం చెబుతాను. అమ్మ సిస్టర్ గారు అదే మాట 44:4 మరల చదవండి. నిర్వంజి చెట్లు కాలువల యొద్ద నుండు నాటబడిన నిర్వంజి చెట్టు గడ్డిలో ఎదుగునట్లు. చాలు, తలపకెత్తండి ఒకసారి. ఇక్కడ 2 పాయింట్ తీసుకుంటానే, సర్దుగా వినండి. గడ్డిలో ఏ మొక్కని ఎదుగుతుందా? హలో, గడ్డిలో ఏ ఒక్క మొక్కని ఎదుగుతుందా? మా అత్తగారు ఊరు మడికి, జొన్నాడ దగ్గర రావులపాలెం. అక్కడ మోహన్ బాబు గారికి కాదు మురళీమోహన్కి, పవన్ కళ్యాణ్ గారికి, ఆలీ గారి అక్కడ నర్సీలు కూడా ఉన్నాయట. మేము అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం. మా సంఘంలో చాలామంది బట్టి నర్సీలో పనిచేస్తారు. అందుకని వచ్చినప్పుడల్లా మా పాస్టర్ గారి పేరు విన్ని, అందరూ వింతలని పిలుస్తారు, వింతల్లి అంటారు. కనుక వింతల్లికి మొక్కల మీద కుక్కలంటే బాగా పిచ్చి. మొక్కలో కుక్కలో కుక్క కూడా పేరు స్వీటీ అని పెట్టుకోండి. ఇక్కడ ఎవడన్నా ఉన్నారేమో లేనిపోయిన గొడవ, మిమ్మల్ని కాదు. నాకు అస్సలు కుక్కలంటే ఇష్టం ఉండదు. ఆ కుక్కను మనిషిని పెంచుకుంటే బెమ్మనంగా ఉంటుంది కదా, అలా అనమాట. మా సంఘ బిడ్డలు వస్తూ మొక్కలు పట్టుకొస్తారు. నువ్వు వెళ్ళినప్పుడల్లా మొక్కలు కారులో పడేసి పట్టుకెళ్ళి పాతి పెడతారు. చాలా మొక్కలు ఉన్నాయి మా ఇంట్లో. ఎలాంటివి ఉన్నాయంటే సాధారణంగా దీన్ని ఏమంటారు, ఇప్పుడు చింతపిక్క రంగు ఉందా, ఆ చింతపిక్క రంగుని సాధారణంగా డార్క్ మెరూన్ అంటారు. ఈ డార్క్ మెరూన్లో జామ్ చెట్టు ఉందన్నమాట మాకు. గులాబీ జామ్ మాత్రం నాకు తెలుసు, అది స్పెషల్ జామ్కే. ఇలా రకరకాల ఫలాలన్నీ అక్కడ ఉన్నాయి, కానీ మొక్కలు మాత్రం ఎదగట్లేదు. నేను ప్రార్థన చేసేస్తున్నాను. నిజంగా మొక్కలు ఏమని ప్రార్థనను తీసుకుని బాటిల్లో పోసి ఆ బాటిల్ నీరు పట్టుకెళ్ళి మొక్కలకి వేస్తున్నాను. ప్రభువా దీన్ని బాగా ఎదిగింపచేయి ప్రభువా. ఎదుగుతలేదు మొక్క. మా ఇంట్లో పని మనిషి ఆయం ఉంది, తన పేరు గంగ. 6 అయిపోయింది. ఇంటికి వెళ్ళగా ఆలస్యం అవుదాం, నాన్న పిలుచుకున్న పిల్ల. ఆ నాన్న వచ్చి ఆ పిల్లని ఎక్కించుకెళ్తూ గ్రౌండ్ అంటే వెళ్తూ ఒక మాట అన్నాడు. బావు పాస్టర్ గారు అన్నాడు. నాన్నగారు చెప్పండి అన్నాడు. ఎంత గడ్డి ఎట్టుకుంటే మొక్కలు ఏం బతుకుతాయి అన్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే, గడ్డి ఉన్న చోట మొక్కలు అసలు ఎదగనే. ఊరియమ్మ నా ఆశకి తగ్గ పెద్దం చేసేస్తున్నాను, నేను నీలో పోసేస్తున్నాను. చేయాల్సింది ప్రార్థన కాదు, ఏం పీకాలే, గడ్డి పీకాలే. నాకు అర్థమైన మొక్క ఏంటంటే, సాధారణంగా గడ్డిలో ఏ ఒక్క మొక్క కూడా ఎదగదు. సోయిల్ సైన్స్ అంటారు. సోయిల్ సైన్స్ అంటే ఈ భూమి పరిజ్ఞానాన్ని సోయిల్ సైన్స్ అని అంటారు. ఎవడన్నా బీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ కానీ చదివితే వాళ్ళకంటే మొక్క అర్థమైపోద్ది అనమాట. అయితే నా మాట ఒకసారి మీరు వినండి. ఆ సోయిల్ సైన్స్ ప్రకారంగా గడ్డి ఉన్న చోట ఏ ఒక్క మొక్క ఎదగదు కదా. కానీ నిర్వంజి చెట్టు గొప్పతనం ఏంటంటే, గడ్డి ఉన్నా సరే, ఆటంకం ఉన్నా సరే, అన్నీ వ్యతిరేకంగా ఉన్నా సరే ఆగదో. గడ్డిలో కూడా బ్రహ్మాండంగా దేవుని కోసం ఎదుగుతూ ఉంటుందట. దేవునికి స్తోత్రం. తమ్ముడా జాతి కలిగించు. నిర్వంజి చెట్టుకు పరలోక రాజ్యంలో పర్ణశాలల పండుగలో చోటు దక్కింది. అలా కారణం చెప్పనా, ఆటంకముల మధ్య ఎదిగేటి చెట్టు. మనలో చాలామందికి అదే అమ్మా దశభాగం తీయట్లేదేంటి, ఎక్కడండి సీట్లు ఎక్కువైపోతేని, పేదరికం ఎక్కువైపోతేని. అమ్మ మాట, పేదరికం ఎక్కువైపోతే ఏం మానేసావు నువ్వు? బట్టలు కొనడం మానలేదు, ఫంక్షన్లకు వెళ్ళడం మానలేదు. ఈలోగా ఎవరి పిల్లన్నా మెచ్యూర్ అయితే ఉంగరం కొనటమో, చెవులి కదా ఏంటిది, చైన్ కొనడమో, అలాగే బట్టలు కొండం మానలేదు. టీవీ, చిన్న టీవీ ఉంది, పెద్ద టీవీ కొనాలి అని చెప్పి సీట్లు పాడైనా సీట్లు కొనేసావు. అందరికీ టచ్
ఫోన్లు ఉన్నాయి, మన టచ్ ఫోన్ లేదని 2 లక్షలు ఎట్టి ఫోన్ కొనేసావు. అంత బతికేనా మంది? 25,000 రూపాయలు ఫోన్ కొడితే బతికేనా మంది? కాదు. అవసరమయ్యన్నీ అమ్మా పేదరికం ఉంది, ఏం మానేసావు? కేబుల్ బిల్లు కడతాం మానేసావా? మానలేదు. చీరలు కొంటాం మానేసావా? మానలేదు. తిండి తింటాం మానేసావా? మానలేదు. నీ సోకులు మానలేదు, నీ వినోదాలు మానలేదు. మరేం మానేసావు? దశమ భాగం మాత్రం మానేసావు. సభలు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద పాస్టర్ గారులు వస్తారు, అమ్మ మన కానుక ఇవ్వాలి. ఎంత ఇస్తారు? ఇంట్లో మా ఆయనతో చెప్పాలండి. మీ ఆయనతో చెప్పాలా? మీ ఆయన చెప్పకుండా బోళ్ళని పనులు చేసావు. ఈ ఒక్క పని చేయలేవా? ఆటంకముల మధ్య కూడా నువ్వు దేవుణ్ణి సేవించే దానవుగా నేను ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అదేరా గుళ్ళోకి రాలేదే? మొన్నండి వర్షం వచ్చేసిందండి. ఒరే మామూలుగా మనలో మనమాట. మీరు పేపర్ చదువుతారు కదా, సరే చదువుతున్నప్పుడు ఎప్పుడున్న పేపర్లో నిన్న కురిసిన భారీ వర్షాలకి 3 దోమలు చచ్చిపోయాయి అని ఎప్పుడు చదివారు మీరు పేపర్లో? దోమలు రా. ఎందుకని? చావలేదు కాబట్టి. ఎలకలు రాత్రి కురిసిన భారీ వర్షానికి 3 ఎలకలు దుర్మరణం పాలయ్యాయి. చదవరు ఎప్పుడన్నాని? ఏమండి ఎలకలు చచ్చిపోవు, పందికొక్కులు చచ్చిపోవు, ఈగలు దోమలు చచ్చిపోవు, నువ్వు చచ్చిపోతావా? బిల్లు మామూలుగా మనలో మన మాట మాట్లాడుకుందాం. అసలు వర్షం వస్తే చచ్చిపోతారా మనుషులు? పైగా మిషన్ చెప్పిన ఈ వాటర్లో pH లెవెల్స్ తక్కువగా ఉంటాయి. దీన్ని నాన్ ఆల్కలీన్ అని అంటారు, pH లెవెల్స్. అందుకే ఇవి తాగితే కొంచెం అండి పర్లేదు మీరు కూర్చోండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వాటర్ తాగితే ఇక్కడ మూలుగు అరిగిపోద్ది అనమాట, నడితే పట్టపట్ల ఆడిపోతాయి ఎప్పుడు పోలోమంటాను. కానీ వర్షపు నీటిలో pH లెవెల్స్ 2.5 ఉంటాయి. అద్భుతమైన ఆల్కలీన్ వాటర్. తెలుసా మీకు సంగతి? ఒకప్పుడు ఏం చేసేవారు? వర్షపు నీటిని పెంచుకుని అలాగే తినేవారు. వానకోవిల తెలుసా మీకు? వానకోవిల, దాని పేరే వానకోవిల. పైకి వెళ్ళిపోతుంది అమ్మ. నీరు తాగి బ్రతికేస్తుంది. ఈ వర్షం వస్తే గుడిమానెత్తావా? కరెంటు పోతే గుడికి రారని చాలామంది. కరెంట్ లేదు కదండి. కొందరు ఈ మధ్య కొత్తగా నేర్చుకున్నారు గురుగారు, వర్షం ఉంటే అన్నం కరెంట్ లేకపోతే అన్నం కూడా తినరు. ఇప్పుడు కొత్తగా వచ్చింది దీన్ని హెల్ ఫోన్. తెలుసా మీకు? హెల్ ఫోన్ అంటారు. ఇదే సెల్ ఫోన్ కాస్త హెల్ ఫోన్, CELL సెల్. సి పోతే హెచ్ పెట్టండి ఒకసారి. ఇదేనమాట, దట్స్ వాట్ ఐ సే, హెల్ ఫోన్. ఇది చెప్పలందరూ హల్లెలూయా. ఆహారం తినండి, మందిరానికి రండి. ఆటంకాల్లో కూడా దేవుని ఏం చేయాలి? నువ్వు సేవించాలి. యోన చేప కడుపులో అగాధములో ఉండి నా మ్రొక్కుబళ్ళు చెల్లిస్తానని చెప్పి అగాధములో స్తుతించాడంట. దేవునికి స్తోత్రం. కాళ్ళకు బొండాలు కట్టేశారు. బొండాలు కొబ్బరి బొండాలు అనుకున్నారు కాక, బొండాలంత స్థానంలో ఇనుప కడ్డీలు కట్టేశారు. ఇనుప కడ్డీలా వెళ్ళిపోదామంటే ఊడిపోద్దాను. ఏది ఇనుప కడ్డీ కాదు, మనం ఇది ఊడిపోద్ది, ఈ పాదం ఊడిపోద్ది అనమాట. అంత పెద్ద పెద్దవి అవి. చేతులకి ఇలా కట్టేశారు, ఎడదిప్పు కట్టేశారు, మెల్ల కట్టేశారు. ఇంత బలమైన చోట